హలో స్టార్ న్యూస్ తెలుగు ఛానల్ కి వెల్కమ్. బాలినేని ఎపిసోడ్ లో ట్విస్ట్ మరి అయితే పవన్ నాయకుడు మాత్రమే కాదని ఎక్స్ లో ఒక పోస్ట్ పెట్టిన కాసేపటికే డిలీట్ మరి. ఇది వివరాల్లోకి వెళ్తే జనసేన నేత మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఎపిసోడ్ లో మరొక ట్విస్ట్ అయితే చోటు చేసుకుంది. అది ఏంటి అంటే ఆయన తిరిగి వైసీపీకి వెళ్తారనే ప్రచారం అయితే జోరుగానే జరుగుతుండగా గురువారం ఉదయం ఎక్స్ అంటే ట్విట్టర్ లో పెట్టిన పోస్ట్ తో క్లారిటీ అయితే ఇచ్చారు. పవన్ నాయకుడు మాత్రమే కాదని నమ్మకం, ఆదరణ, ఆశ్రయం అని కూడా పేర్కొంటూ పవన్ కళ్యాణ్ తాను తన కొడుకు ప్రణీత్ రెడ్డికి ఉన్న ఫోటోను కూడా ఆయన అయితే షేర్ చేశారు. కానీ ఇంతలో ఏమైందో తెలియదు కానీ ఆ ట్వీట్ ను ఆయన తొలగించడం ఏపీ రాజకీయాలలో ఒక తీవ్ర చర్చకైతే దారితీసింది. మరి ఇక ఈ ట్వీట్ ను ఎందుకు తొలగించారు అనేది హాట్ టాపిక్ గానే మారింది. అంతకు ముందు బుధవారం సాయంత్రం జనసేనాని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలిసి గంటన్నరకు పైగా పలు అంశాలపైన ఇరువురు కూడా చర్చించుకున్నారు. అనంతరం 4 రోజుల తర్వాత మళ్లీ కలుద్దామని పవన్ కళ్యాణ్ చెప్పారు. దీంతో బాలినేనికి ప్రకాశం జిల్లా బాధితులు లేదా కీలక పదవి వైసీపీలో బాలినేని ఒక వెలుగు కూడా వెలిగారు. మరి అయితే ఎన్నికలలో ఓడిన తర్వాత వైసీపీని ఆయన వీడారు, జనసేనలో చేరారు. అయితే అక్కడ బాలినేని పరిస్థితి అత్యంత అవమానకరంగా ఉన్నట్టుగా కూడా వార్తలు అయితే వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే బాలినేని ఒక ట్వీట్ కూడా చేశారు. అదేంటంటే పై ఏదో ఒక ప్రకటన వచ్చే అవకాశం ఉంటుందని రాజకీయ విశ్లేషకులు కూడా అంచనా వేస్తున్నారు. మరి ఇక మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి బంధువైన బాలినేని శ్రీనివాస్ రెడ్డి 2024 ఎన్నికల తర్వాత వైసీపీని వీడటం రాష్ట్ర రాజకీయాలలో ఒక సంచలనంగానే మారింది. మరి వైసీపీ నుంచి బయటకు వచ్చిన బాలినేని శ్రీనివాస్ రెడ్డి జనసేనలో చేరిన సంగతి అయితే అందరికీ తెలిసిందే. కానీ ఒంగోలు నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలతోటి ఆయన మళ్లీ సొంత గుటికైతే చేరుకుంటారనే ఊహాగానాలు కూడా తాజా పరిణామాలకు మరింత బలాన్ని కూడా ఇస్తున్నాయి. పార్టీలో బాలినేని తగిన ప్రాధాన్యం దక్కలేదనే వాదన కూడా ఉంది. ఆయన వర్గీయులలో కూడా ఇదే అభిప్రాయం అయితే వ్యక్తమవుతుంది. మరి ఇదిలా ఉంటే 2 రోజుల కిందట ఒంగోలు వైసీపీ నేతలతో ఆ పార్టీ అధినేత జగన్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఒంగోలు నియోజకవర్గం నాయకత్వం పైన వైసీపీ శ్రేణులు జగన్ స్పష్టత అయితే ఇచ్చారు. చుండూరు రవి నాయకత్వంలో ముందుకెళ్లాలని కూడా ఆయన అయితే సూచించారు. వైసీపీలోకి బాలినేని మళ్లీ వస్తారనే ప్రచారం కూడా ఆ నడుమ చండూరు రవి పేరును జగన్ బహిరంగంగా కూడా ప్రకటించడం ప్రాధాన్యం అయితే ఏర్పడింది. మరి ఇది జరిగిన మర్నాడే పవన్ కళ్యాణ్ తో బాలినేని భేటీ కావడం, సామాజిక మాధ్యమాలలో పోస్టు పెట్టి తొలగించడం అయితే గమనార్హమే. మరి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన స్టార్ న్యూస్ తెలుగు ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.